అందరికీ నమస్కారం. రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. 2025 ఆగస్టు 22వ తేదీ తిథివార నక్షత్రాలు మరియు రాశి ఫలితాలు తెలుసుకుందాం. స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం కృష్ణపక్షం తేదీ 2025 ఆగస్టు 22 శుక్రవారం. బహుళ చతుర్దశి ఉదయం 11:56 వరకు కలదు. ఆశ్లేష నక్షత్రం రాత్రి 12:17 వరకు ఉంటుంది. సూర్యోదయం 5:46, సూర్యాస్తమయం 6:20. రాహుకాలం ఉదయం 10:30 నుండి 12 వరకు కలదు. యమగండ కాలం పగలు 3 నుండి 4:30 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 8:20 నుండి 9:20 వరకు ఉంటుంది. వరి యోగం శకుని కరణం వర్జ్యం పగలు 1 నుండి 2:30 వరకు కలదు. ఈరోజు శుభ సమయం ఉదయం 6 నుండి 8 వరకు కలదు. విశేషంగా ఈరోజు అమావాస్య పగలు 12 నుండి వస్తుంది కాబట్టి అమావాస్య వ్రతం చేసుకునేటువంటి వారు మరుసటి రోజు పగలు 1 వరకు ఉపవాసం పాటించాలి. తదుపరి భోజనాదులు చెయ్యాలి. అమావాస్య వ్రతం లేనివారు ఈ నియమాలు పాటించనవసరం లేదు. మరియు పిండ ప్రదానాలు తర్పణాలు వదులుకునేటువంటి వారు ఈరోజు 12 తర్వాత చేసుకోవాలి. ఈరోజు విశేషంగా నాగదేవతకు పూజ జరిపించుకొని నాగదేవత రక్షా కంకణం ధరించిన చాలా మంచిది. మరియు ఈరోజు ఓం శ్రీం హ్రీం శ్రీం మమ అపూర్వ సిద్ధిం కురుకురు స్వాహ అనేటువంటి ఒక మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో జపం చేయడం వలన మంచి ఫలితాలు మీకు కలగగలవు. ఈరోజు తిథివార నక్షత్రాలు తెలుసుకున్నాం. 12 రాశుల వారికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ముందుగా మేషరాశి ఫలితాలు. ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో కుజుని యొక్క గ్రహస్థితి వలన ఈ రోజంతా కూడా ఉత్సాహంతో పనులు చేస్తూ ఉంటారు. ఉద్యోగంలో మీ ప్రతిభ గుర్తింపు పొందుతుంది. వ్యాపారంలో కొత్త ఆఫర్లు మీకు రాగలవు. కానీ పెట్టుబడులు జాగ్రత్తగా పెట్టాలి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో శ్రద్ధ పెట్టడం అనేది మంచిది. ఆర్థికంగా మీ యొక్క వ్యవహారం బాగా ఉంటుంది. కుటుంబ ఖర్చులు పెరిగి ఉన్నా కానీ స్త్రీలకు గృహపరమైన పనులు ఎక్కువగా ఉంటాయి. మరియు పురుషులకు సహచరులతో వాదోపవాదాలు నివారించాలి. ఈరోజు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు చేసేటువంటి ఒక పనిలో కానీ వ్యవహారంలో కానీ మంచి ఫలితాలు అనేటివి రాగలవు. మరియు విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు చేసేటువంటి పనిలో మంచి లాభాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు. శుభం భూయాత్. ఈరోజు వృషభ రాశి ఫలితాలు. ఈరోజు వీరికి గ్రహచార గోచార స్థితిలో సంతోషకరమైనటువంటి ఒక వాతావరణం నెలకొలి ఉంటుంది. కొత్త అవకాశాలు మీకు రాగలవు. వ్యాపారంలో లాభాలు అనేటివి మెరుగుపడతాయి. విద్యార్థులకు ఉన్నతమైనటువంటి ఫలితాలు, ఆర్థికమైనటువంటి స్థితిగతులు మెరుగుపడగలవు. స్త్రీలకు శుభవార్తలు వింటారు. అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు చేసే పనిలో మంచి ఫలితాలు కలిగి ఉంటాయి. మరియు విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహచార స్థితి బాగుగా ఉండటం వలన మీరు చేసే పనిలో అనుకూలమైన ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు. శుభం భూయాత్. ఈరోజు మిథున రాశి ఫలితాలు. ఈరోజు గ్రహచార గోచార స్థితిలో మీరు చేసేటువంటి ఒక పనిలో మంచి లాభాలు కలిగి ఉంటాయి. రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటుంది. స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు మంచి లాభసాటిగా ఉంటాయి. ఆనందమైన జీవనం మీరు గడపగలరు. అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మీకు అనుకూలమైన ఫలితాలు కలిగి సుఖమైన జీవనం మీరు గడపగలరు. మరియు విదేశాలకు సంబంధించినటువంటి వారు ఈరోజు మంచి ఫలితాల వలన అధికమైనటువంటి లాభాలు కలిగి సుఖమైన జీవనం అనేది మీరు గడపగలరు. శుభం భూయాత్. ఈరోజు కర్కాటక రాశి ఫలితాలు. ఈరోజు వీరికి గ్రహచార గోచార స్థితిలో భావోద్వేగమైనటువంటి నిర్ణయాలను మీరు తీసుకుంటారు. అధికంగా విచారం అనేది మీకు కలిగి ఉంటుంది. వ్యాపారంలో నెమ్మదిగా మీరు వ్యాపారం చేసుకోవాలి. అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన కొద్దిగా విచారం అనేది అధికంగా ఉంటుంది. కాబట్టి దోష నివారణ గురించి చంద్రుని పూజ చేసుకోవడం వలన మరియు బియ్యం బెల్లం దానం చేయడం వలన మంచి ఫలితాలు మీకు కలగగలవు. శుభం భూయాత్. ఈరోజు సింహరాశి ఫలితాలు. ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో ఉద్యోగంలో ఉన్నతాధికారుల వలన ప్రశంస, ఆనందమైనటువంటి ఒక ఉత్సాహం అనేది మీకు కలగగలదు. విద్యార్థులకు మంచి ఫలితాలు రాగలవు. వ్యాపారంలో విస్తరణ అనేది ఉంటుంది. స్త్రీలకు ఆభరణాలు
అలంకరణ విషయాలలో కొద్దిగా మీకు మెరుగ్గా ఉంటుంది. స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. అన్ని రంగాల వారికి, అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు చేసేటువంటి ఒక పనిలో మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం మీరు గడపగలరు. శుభం భూయాత్. ఈరోజు కన్యా రాశి ఫలితాలు. ఈరోజు వీరికి వ్యాపారములో, వ్యవహారములో మంచి లాభాలు మీకు కలిగి ఉంటాయి. ఆర్థికమైనటువంటి పరిస్థితి మెరుగుపడుతుంది. స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు మెరుగ్గా ఉంటాయి. మరియు రియల్ ఎస్టేట్, షేర్ మార్కెట్ రంగంలో మంచి లాభాలు మీకు రాగలవు. ఉద్యోగంలో మీకు మంచి స్థానం లభించే అవకాశం ఎక్కువగా ఉంది. ఉద్యోగ ప్రయత్నం నెరవేరుతుంది. అన్ని రంగాల వారికి, అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మీ యొక్క వ్యాపారంలో అభివృద్ధి అనేది బాగా ఉంటుంది. మరియు ఈరోజు ప్రయాణం చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. శుభం భూయాత్. ఈరోజు తులా రాశి ఫలితాలు. ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో అనుకూలమైన పరిస్థితులు లేక కొద్దిగా మానసిక ప్రశాంతత లేకుండా ఉంటారు. అధికమైనటువంటి ఒత్తిడి మీ మీద ఉంటుంది. అనుకూలమైనటువంటి ఫలితాలు లేక ధనం ఎక్కువగా ఖర్చు అవుతూ ఉంటుంది. ఉద్యోగంలో అధికారుల వలన ఒత్తిడి ఏర్పడి మీ యొక్క ఉన్నతమైనటువంటి స్థానానికి ఆటంకాలు ఏర్పడగలవు. వ్యాపారంలో కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. ఆదాయం అనేది తగ్గి ఉంటుంది. విద్యార్థులు చదువులో వెనుకబడి ఉంటారు. ఆర్థికమైనటువంటి ఇబ్బందులు మిమ్మలను మనశ్శాంతి లేకుండా చేస్తాయి. స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు మెరుగ్గా లేక ఆ యొక్క వ్యాపారంలో నష్టాలు అనేటివి రాగలవు. అన్ని రంగాల వారికి, అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా లేకపోవడం వలన కొద్దిగా మనశ్శాంతి లేకుండా ఉంటారు. కాబట్టి ఈరోజు పరిహారం గురించి లక్ష్మీదేవికి గోధుమ నైవేద్యం సమర్పించండి. లక్ష్మీదేవిని కొలుసుకోవడం వలన మంచి ఫలితాలు మీకు రాగలవు. మరియు విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు ఏ రంగంలో ఉన్న ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి సుఖంగా, సంతోషంగా ఉండగలరు. శుభం భూయాత్. ఈరోజు వృశ్చిక రాశి ఫలితాలు. ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార స్థితిలో మీ యొక్క వ్యాపారంలో ఒత్తిడి అనేది బాగా ఉంటుంది. అధికమైనటువంటి యొక్క శ్రమ మీకు ఈరోజు కలగగలదు. వ్యాపారంలో ధన నష్టం అనేది ఎక్కువగా ఉంటుంది. తగు జాగ్రత్తగా మీరు ఉండాలి. మరియు కుటుంబంలో కొద్దిగా ఇబ్బందులు ఏర్పడగలవు. విద్యార్థులకు సాధారణమైనటువంటి ఫలితాలు కలిగి ఉంటాయి. ఆర్థికంగా ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. స్త్రీలకు ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తగా ఉండాలి. పురుషులకు వారి యొక్క సంబంధించినటువంటి వృత్తిలో అవరోధాలు ఎక్కువగా ఉంటాయి. ప్రయాణాలు, దూరం ప్రయాణం చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఆ యొక్క ప్రయాణం వాయిదా వేసుకోవడం చాలా మంచిది. అన్ని రంగాల వారికి, అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా లేకపోవడం వలన మంచి ఫలితాల గురించి ఈరోజు హనుమంతుడికి బెల్లం, వేపాకులు సమర్పించండి. మరియు సింధూరం, చెమేలి నూనె ఆంజనేయ స్వామికి సమర్పించడం వలన ఈరోజు మంచి ఫలితాలు మీకు కలిగి సుఖమైన జీవనం గడపగలరు. మరియు విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు ఏ రంగంలో ఉన్నా ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి సుఖమైన జీవనం మీరు గడపగలరు. శుభం భూయాత్. ఈరోజు ధనుసు రాశి ఫలితాలు. ఈరోజు వీరికి గ్రహచార గోచార విషయంలో కొద్దిగా ఆర్థికమైనటువంటి పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగంలో అభివృద్ధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వ్యాపారంలో లాభం అనేది కలుగుతుంది. మరియు విద్యార్థులకు ఉన్నతమైనటువంటి చదువు లభించే స్థితి ఉంది. మరియు ఆర్థికంగా ఎదుగుదల కలిగి ఉంటారు. ఉద్యోగ ప్రయత్నం నెరవేరుతుంది. ఉద్యోగంలో మంచి స్థానం లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరియు ఆధ్యాత్మికమైన కార్యక్రమాలలో పాల్గొనే అవకాశాలు ఎక్కువగా ఉండటం వలన గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు. మరియు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు మంచి లాభసాటిగా ఉంటాయి. అన్ని రంగాల వారికి, అన్ని వృత్తుల వారికి ఈరోజు ఆదాయం అనేది బాగా ఉంటుంది. పురుషులకు ప్రభావవంతమైనటువంటి పరిచయాలు ఏర్పడగలవు. ప్రయాణం శుభకరంగా ఉంటుంది. మరియు అన్ని రంగాల వారికి, అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు ఏ రంగంలో ఉన్నా, ఏ వ్యాపారం చేస్తున్నా ఆ యొక్క వ్యాపారంలో మంచి లాభాలు కలిగి సుఖమైన జీవనం మీరు గడపగలరు. మరియు విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు వ్యవహారంలో కానీ, వ్యాపారంలో కానీ, విద్యా ఉద్యోగంలో కానీ ఉన్నట్లయితే ఆ యొక్క వ్యాపారాలలో
మంచి లాభాలు కలిగి అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు. శుభం భూయాత్. ఈరోజు మకర రాశి ఫలితాలు. ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో మీ కృషికి తగిన ఫలితం అనేది మీకు రాగలదు. ఉద్యోగంలో మిత్రుల సహాయం అనేది మీకు లభిస్తగలదు. వ్యాపారంలో ఒక మోస్తరు లాభం అనేది మీకు కలిగి ఉంటుంది. మరియు విద్యార్థులు క్రమశిక్షణగా ఉంటూ ఉండాలి. మరియు ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి స్థానం లభించగలదు. ఆర్థికంగా అభివృద్ధి అనేది ఈరోజు మీకు కలిగి ఉంటుంది. స్త్రీలకు సంతోషకరమైనటువంటి వార్తలు రాగలవు. వారు చేసేటువంటి పనిలో మంచి లాభాలు మీకు కలిగి ఉంటాయి. మరియు పురుషులకు సంబంధించినటువంటి ఒక వ్యాపారాలు అనుకూలంగా ఉండగలవు. ప్రయాణంలో మంచి ఫలితాలు మీకు రాగలవు. మరియు అన్ని వృత్తుల వారికి, అన్ని రంగాల వారికి, వ్యవసాయ, వాణిజ్య, పాడి పరిశ్రమదారులకు, చిరు వ్యాపారాలు చేసేవారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన అనుకూలమైన ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు. మరియు విదేశాలలో నివసించే వారికి ఈరోజు శుక్రుని యొక్క గ్రహచార స్థితిగతుల వలన మంచి ఫలితాలు అనేటివి కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం మీరు గడపగలరు. శుభం భూయాత్. ఈరోజు కుంభరాశి ఫలితాలు. ఈరోజు వీరికి గ్రహచార గోచార విషయంలో మానసిక ఉల్లాసం ఎక్కువగా ఉంటుంది. అధికమైనటువంటి ఒక సంతోషం, మనో ఆనందం, వ్యవహార వృద్ధి, వ్యాపారములో అనుకూలత ఇత్యాది ఫలితాలు కలిగి ఉంటాయి. మీ యొక్క వ్యాపారములు మంచి లాభాలు అనేటివి కలిగి మంచి విస్తరణ అనేది కలుగుతుంది. వ్యాపారం అభివృద్ధి అనేది చేసుకుంటారు. విద్యార్థులకు ఈరోజు మంచి ప్రోత్సాహం అనేది లభిస్తుంది. ఉద్యోగ ప్రయత్నం నెరవేరగలదు. ఉద్యోగంలో మంచి ఫలితాలు మీకు రాగలవు. ఆర్థికంగా మీరు ఎదుగుదల కలిగి ఉంటారు. స్త్రీలకు సంబంధించినటువంటి ఒక వ్యాపారాలు మంచి లాభసాటిగా ఉంటాయి. స్త్రీలకు కొత్త స్నేహాలు ఏర్పడగలవు. పురుషులకు సంబంధించినటువంటి వ్యాపారాలలో ఆ యొక్క వృత్తులలో మెరుగుదల అనేది బాగా ఉంటుంది. అన్ని రంగాల వారికి, అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి ఫలితాలు కలిగి అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం మీరు గడపగలరు. మరియు విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన బుధుని యొక్క గ్రహస్థితి వలన మంచి ఫలితాలు కలిగి ఆనందంగా ఉండగలరు. శుభం భూయాత్. ఈరోజు మీన రాశి ఫలితాలు. ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార స్థితిలో అనుకోని విధంగా మంచి శుభ పరిణామాలు ఎదుర్కాగలవు. ఉద్యోగంలో జాగ్రత్త అవసరం. వ్యాపారంలో, ఉద్యోగంలో మిశ్రమ ఫలితాలు మీకు కలగగలవు. మరియు ఉద్యోగంలో ఆదరణ అనేది ఎక్కువగా ఉండటం వలన మంచి స్థానం మీకు లభించగలదు. మరి వ్యవహారములో కానీ, వ్యాపారములో కానీ అధికమైన లాభాలు మీకు కలిగి ఉంటాయి. కుటుంబంలో సుఖశాంతులు కలిగి ఉంటాయి. ఆనందమైన జీవనం గడపగలరు. విద్యార్థులకు ఈరోజు మంచి శ్రద్ధ కలిగి ఉంటారు. చదువులో చక్కగా రాణించగలరు. మరియు ఆర్థికంగా ఎక్కువగా ఖర్చు లేకుండా ఉండాలి ఈరోజు. మరియు స్త్రీలకు సంబంధించినటువంటి ఒక వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. మరియు అన్ని రంగాల వారికి, అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు చేసేటువంటి ఒక పనిలో కానీ, వృత్తిలో కానీ, పోటీ వ్యవహారంలో కానీ మంచి లాభాలు కలిగి సుఖమైన జీవనం మీరు గడపగలరు. మరియు విదేశాలలో నివసించే వారికి ఈరోజు శుభ గ్రహచార స్థితి వలన మీరు చేసేటువంటి ఒక పనిలో మంచి ఫలితాలు అనేటివి రాగలవు. శుభం భూయాత్.